తిరుపతి కొండెక్కి స్వామివారిని దర్శించుకోలేని వాళ్లు ఒక్కసారైనా ఆ స్వామివారిని కళ్ళారా చూడాలని, తమ కష్టాలు స్వామివారికి చెప్పుకోవాలని ఎంతో ఆశపడుతుంటారు. అయితే తిరుపతి వెళ్లలేని వారి కోసం టీటీడీ ప్రతి సంవత్సరంలానే హైదరాబాద్ సిటీ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నెల 12న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శాంతి కళ్యాణం, గరుడ వాహనం, చక్రస్నానం, పుష్పవాహన సేవ, రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి కళ్యాణం ఆకాశాల పుత్రిగా పద్మావతి దేవి ఉద్భవించి స్వామిని చేపట్టింది. మన హిందూ దైవాలు ఎంతో సంప్రదాయం కాబట్టి భక్తులందరూ కూడా స్వామి కృపాకట స్వామి మహిమలు ఎన్నో కొన్నేళ్లుగా ఉన్న అందరూ స్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా స్వామి మహిమలు తెలుసుకున్నారు. చాలా సంతోషము. నేను హైదరాబాద్ రామ్నగర్ నుంచి వచ్చాను. నేను కూడా స్వామి భక్తుడినే. సంగీత వాయిద్యాల మధ్య జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. వెంకటేశ్వర స్వామి వారి 19వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమై ధ్వజారోహణ ఉత్సవాలతో ఈ వేడుకలు ముగిసిపోతున్నాయి. దీంతో భక్తులు స్వామివారి వేడుకలను కల్లారా చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కెమెరామన్ ఆర్కేతో అలేఖ్య, HMTV, హైదరాబాద్.